రాజకీయ సెగలు. మంత్రి సంధ్యారాణిపై మాజీ డిప్యూటీ సీఎం రాజనధర ఘాటు విమర్శలు. పార్వతీపురం మాన్యం సాలూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజనధర నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు మరియు స్థానిక సమస్యలపై ఆమె తీరును రాజనధర తప్పుపట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవాలని చూడడం సరికాదని, కొత్త నియోజకవర్గానికి మంత్రి చేసింది ఏమీ లేదని విమర్శించారు. ప్రత్యేక డిఎస్ గాలి కొదిలేశారు. ఈ రోజు సాలూరు మండలంలో జగదొరవలసిన ఇప్పుడు దీక్షలు చేస్తున్నారు. ఆ రోజు మాకు ఎలాగ మాట్లాడారు, ఈ రోజు ఎందుకు మాట్లాడారు? గిరిజన నాయకులు నిద్రపోతున్నారా? గిరిజన నాయకులు అని అడుగుతున్నాను నేను. కోర్టు కూడా మీకు అనుకూలంగా ఇచ్చిందే తీర్పు. ఆ 1490 1495 విలేజ్లు పెట్టమని ఏం సంబంధించిన మంత్రికి మీరు ఎందుకు అడగరు? సంబంధించిన అధికారులకు మీరు ఎందుకు అడగరు? కలెక్టర్ని ఎందుకు నిలదీయరు? కమిషనర్ ఎందుకు నిలదీయరు? పీఓని ఎందుకు నిలదీయరు? గిరిజన నాయకులు నిలదీయండి, మంత్రులతో సహా నిలదీయండి. మమ్మల్ని నిలదీశారు కదా ఆ రోజు. అలాగే జీవో నంబర్ 3 గురించి ఎన్ని అబద్ధాలు చెప్పారో మీకు తెలుసు కదా. లోకేష్ తో కూడా తీసుకొచ్చి అబద్ధాలు ఆడించారు. ఆ జీవో కాకపోతే ప్రత్యామ్నాయ జీవో ఇస్తామని చెప్పారు, మంత్రి గారే చెప్పారు కదా. మరి జీవో సంగతి, జీవో నంబర్ 3 గురించి ఏం చేస్తున్నారు? ఏం గిరిజనుల నాయకులు కళ్ళు మూసుకుంటున్నారా? నిద్రపోతున్నారా? ఆ రోజు మమ్మల్ని అడిగారే, మరి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? మన శాసనసభలో చెప్తున్నారు ఆమె జగన్ గారు లాయర్నే పెట్టలేదని. మన నాయకుడు చేసే తప్పకుండా శాసనసభకి వెళ్ళి ఉంటే ఆమెకు డెఫినెట్ గా ఉంటాయి. మీకు తెలిసినో లేదో, సువర్ణ పండాదాసర్ ఐఏఎస్ మావాడే, మా ట్రైబులే. నేనంటే ప్రయాణం ఇస్తాను, నేను బాగా చూస్తాను. అటువంటి ఆయనకు కూడా కొన్ని కారణాల వల్ల అక్కడ లోకల్ జైమనికి ఉన్న మాకు అక్కడ మా బబ్బీకి కురప మెమరీకి ఇబ్బంది పెట్టారు. మరి వాళ్ళ కోసం నేను ముగ్గురు కలిసి స్పీకర్ గారు నాదెండ్ల మనోహర్ గారు, స్పీకర్ గారు ఇప్పుడు జనసేనలు ఆయనకి అక్కడ శాసనసభకు పిలిపిస్తే మళ్ళీ నా దగ్గరికి నేను వచ్చేస్తాను, త్వరగారు ఉండండి, మీ దగ్గరికి వస్తున్నాను. ఏం సార్ అంటే ఇలా జరుగుతుంది సార్. సార్ మీరు రాకండి సార్, మీరంటే మాకు చాలా అభిమానం సార్, ఏం చెయ్యాలంటే నేను ఆఫ్ చేయించుకుంటాను సార్ అని చెప్పి ఆయన నన్ను ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళిద్దరికి నేను రిక్వెస్ట్ చేసుకొని, ఇటు జైమన్కి మా బబ్బీకి రిక్వెస్ట్ చేసుకొని స్పీకర్ గారితో చెప్పి నోటీసులు ఇవ్వకండి సార్, సారీ పెడకండి సార్, మంచి ఆఫీసర్ కొన్ని కారణాలు కూడా చేయకూడదు. ఐఏఎస్ ఆఫీసర్ అండ్ సువర్ణ పండాదాసునే మేము శాసనసభకు పిలిపించాం. మీకు తెలిసినో లేదు, ఈ రోజు సంధ్యారాణి శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ మన జిల్లా కలెక్టర్ కూడా చేశారు, సూర్యకుమారి గారు. ఆ అధికారి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటారు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆయన ఎందుకు వదిలేస్తాం? వెళ్ళేది అటువంటి అధికారానికి పనికొస్తారు. అటువంటి అధికారులు అంటున్నాను వెళ్ళేది. ఎవరికి ప్రోటోకాల్ ఉంటుందో, ఎవరికి ప్రోటోకాల్ ఉంటుందో తెలియని అధికారి ఆయనకి ఎందుకు ఉద్యోగాలు కొనసాగనిస్తామంటున్నాను. ప్రోటోకాల్ ఎవరికి ఉంటుందో ఎవరికి ఉండదు అనేది ప్రోటోకాల్ పాటించలేని అధికారికి ఆ మాత్రం తెలియని అధికారి ఎందుకు ఉండాలని అడుగుతున్నట్లేదు. అదేవిధంగా ఎక్కడైనా ఒకటి శంకుస్థాపన చేసేటప్పుడు అక్కడ శిలాఫలకం వేస్తారు. ఎక్కడైనా ఒకటి ప్రారంభోత్సవం చేసేటప్పుడు అక్కడ కూడా శిలాఫలకం వేస్తారు. ఆ 2 శిలాఫలకాలు కూడా పక్క పక్కన పెడతారు. ప్రారంభోత్సవం చేసింది, గతంలో శంకుస్థాపన చేసింది. కానీ ఈసారి మరి మేము శంకుస్థాపన చేసిన శిలాఫలకం ఎక్కడుందో మాకు తెలియదు. మా నెల్లు కూడా చూడమని చెప్పి లేదని చెప్పారు. రాత్రి కూడా ఎందుకని మరొక బ్యాచ్ని పంపించి చూడమని లేదని చెప్పారు. కాబట్టి బాధ్యత లేని అధికారులందరూ కూడా వైద్య శాఖ అధికారులు కానీ, ఇంజనీరింగ్ శాఖ అధికారులు కానీ, ఎవరెవరు బాధ్యులు అధికారులకు ఎవరు విడిచిపెట్టారు. పేర్లు ఎక్కడ ఉండి ఆ రోజుకి ఎవరు పనిచేస్తున్నారో మాకు తెలుసు కదా. ఏపీఎంఎస్సి అంటే వారి డిపార్ట్మెంట్కి సంబంధించిన కానీ, ఇంజనీర్ అధికారులు కానీ, వైద్య శాఖ అధికారులు కానీ, అలాగే ఇప్పుడు ప్రోటోకాల్